రామ్ టాక్‌కి తిరిగి స్వాగతం. జలజీవన్ మిషన్ ఇంటింటికి తాగునీటి పథకం 2019 ఆగస్టు 15న ఎర్రకోట నుంచి మోడీ ప్రసంగం. ఆ రోజే ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటన. అప్పటికి ఆ రోజుకి మొత్తం దేశంలో అసలు ఇంటింటికి తాగునీటి కుళాయి ద్వారా తాగునీటి సప్లై చేసే వాళ్ళ సంఖ్య 16.7% గృహాలకు మాత్రమే. అంత 72 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో మనం సాధించిన ప్రగతి ఏంటంటే ప్రతి ఇంటికి తాగునీటి ఇవ్వలేకపోయాం. కేవలం 16%. స్వచ్ఛ భారత్ లాగా, ఉజ్వల గ్యాస్ పథకం లాగా జలజీవన్ మిషన్ కూడా మోడీ హయాంలో అమలుకు నోచుకున్నాయి. ఆ రోజు ఆయన 2024 చివరికల్లా 100% గృహాలకి నీటి కుళాయి అమరుస్తానని చెప్పాడు. ఆఫ్‌కోర్స్ అంత సాధ్యం కాదు ఇంత విస్తృత దేశంలో. ఈ రోజుకది 80.47% పెరిగింది. తక్కువేం కాదది. దీనికి రాష్ట్రాల సహకారం కావాలి ముఖ్యంగా. కేవలం కేంద్రం అనుకుంటే సరిపోదు. ఎందుకనంటే 50% రాష్ట్రాల వాటా ఉంటది. కేంద్రపాలిత ప్రాంతాలు, హిమాలయ ప్రాంతాలు, ఈశాన్య ప్రాంతాలు తప్పితే మిగతా వాటికి. మరి వాళ్ళు సహకరిస్తేనే ఇది జరుగుతుంది. ఇవాళ చూసేటట్టయితే మొత్తం 100% సాధించిన రాష్ట్రాలు మొత్తం 8 ఉన్నాయి. 3 కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి. ఆఫ్‌కోర్స్ అదేదో కేంద్రం సర్టిఫికేట్ ఇవ్వాలి. అంటే వాళ్ళు వచ్చి వాళ్ళ కేంద్ర బృందం పరిశీలించి మీరు చెప్పింది కరెక్టేనని చెప్పిన తర్వాతనే సర్టిఫికేట్ ఇస్తారు. అలా ఇచ్చిన దేశాలు కొన్నున్నాయి. అలా ఇవ్వని రాష్ట్రాలు కొన్నున్నాయి. తెలంగాణ, మిజోరాం, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్. అసలు అన్నిటికన్నా ముందు అమలు చేసిన రాష్ట్రం తెలంగాణ. జలజీవన్ మిషన్‌కి ముందే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ దాన్ని ప్రవేశపెట్టాడు. అందుకు హర్షించాలి మనం. కాకపోతే అది వివాదంలో ఎందుకు చిక్కుందో నాకు అర్థం కాలేదు. కేంద్ర ప్రభుత్వ పరిశీలనకు ఎందుకు అనుమతించలేదో కేసీఆర్ నాకు అర్థం కాలేదు. అందువల్లనే అది పెండింగ్‌లో ఉంది. ఈరోజు కూడా సర్టిఫికేట్ రాలేదు ఆ తెలంగాణకి. తర్వాత మొత్తం మీద చూసుకున్నప్పుడు అత్యంత వెనకబడిన జిల్లాలు, ఈ నీటి సదుపాయం లేని, త్రాగునీటి సదుపాయం లేని జిల్లాలు చూసుకుంటే వరస్ట్ అన్నిటికన్నా కేరళ అండి. అంటే డబ్బులు ఇవ్వట్లేదు వాళ్ళు. అంటే వాళ్ళ వాటా పెట్టుకోవాలి కాబట్టి వాళ్ళు చేయట్లేదు. కేరళ 54% అట. అత్యంత ఫార్వర్డ్ స్టేట్ అంటారు అక్షరాస్యతలో వాటిలో. కానీ ఇంటింటికి నీటి కుళాయి లేని రాష్ట్రాల్లో దేశం మొత్తం మీద వెనకబడిన రాష్ట్రం కేరళ. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్. ఆశ్చర్యకర విషయం. ఎందుకనంటే తెలంగాణనేమో 100% క్లెయిమ్ చేసుకుంటుంది. కేంద్రం అయితే సర్టిఫికేట్ ఇవ్వలేదు. ఆంధ్ర 2019 నాటికి 32% మందికి గృహ అంటే దేశ సగటు కన్నా ఎక్కువ ఉంది. దేశంలో 16.7% ఇళ్ళకే తాగునీటి సౌకర్యం ఉంటే ఆంధ్రాలో 2019 నాటికి 32% తాగునీటి సౌకర్యం. అంటే ఆల్మోస్ట్ డబుల్ ఉంది దేశ సగటు కన్నా కూడా. అదే ఇప్పుడెంతందో చూసుకుంటే దేశ సగటు కన్నా తగ్గిపోయింది. దేశ సగటు ఇవాళ 80.47% ఉంటే ఇప్పుడు ఆంధ్ర కేవలం 73.82% ఉంది. ఏమిటిది అసలు ఈ వింతేంటి? మరి అంటే తర్వాత పెట్టిన పథకాన్ని ఉపయోగించుకోలేదు. అదే ఉత్తరప్రదేశ్ చూడండి. నేను ఎందుకు ఆ రాష్ట్రంతో కంపేర్ చేస్తున్నానంటే అసలు 2019 స్కీమ్ పెట్టే నాటికి కేవలం 3% ఇళ్ళకే ఉత్తరప్రదేశ్‌లో తాగునీటి సౌకర్యం ఉంది. కేవలం 3%. ఇవాళ ఎంతుందో తెలుసండి అక్కడ? ఇవాళ ఇప్పుడు 89.14%. ఆల్మోస్ట్ 90%. ఎందుకని మరి మనమెందుకు వెనకబడ్డాం? వాళ్ళెందుకు ముందుకెళ్లారనేది నేను మీకు ఇంకొక పట్టిక ద్వారా వివరించాను.
మీకు అది చూస్తే మీకు అర్థమవుతుంది మొత్తం కూడా. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ చూడండి, మొత్తం కలిపి 24, 25తో సహా నేను ఇచ్చాను. 3,229 కోట్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్ వాడుకుంది ఈ పథకంలో. మొత్తం కలిపండి ఇది. అంటే ఫండ్స్ వినియోగించారు అంటే 50% స్టేటు, 50% సెంటర్ ఇచ్చిన దాంట్లో 3,229 కోట్లు మాత్రమే వాడుకుంది. అదే ఉత్తరప్రదేశ్ 54,227 కోట్లు వాడుకుంది. అందుకని వాళ్ళు 3% నుంచి ఎక్కడికి వెళ్ళారు? 90%కి వెళ్తే మనం 32% నుంచి 73%లోనే ఉండిపోయాం. ఎక్కడ ఏమిటిది? అసలు 22, 23లో 0. ఇదే పవన్ కళ్యాణ్ చెప్పాడు అంతకుముందు. అసలు వాడుకోలేదన్నమాట, 0. ఆ సంవత్సరం ఉత్తరప్రదేశ్ 9,497 కోట్లు వాడుకుంది. ఇవాళ చూడండి, ఈ సంవత్సరం కూడా 973 కోట్లు ఆంధ్ర అయితే 19,540 కోట్లు వాడుకుంది. ఎందుకు ఇలా జరిగిందంటే, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర వాటా ఇవ్వటానికి డబ్బులు లేవట. ఆయనకి అది ప్రాధాన్యత అంశంలాగా కనపడలేదు. అందుకని చెప్పి రోడ్లకి ఎట్లయితే నిర్లక్ష్యం చేశాడో, తాగునీటి పథకానికి కేంద్రం డబ్బులు ఇస్తుంది, వాటా 50%. వాడుకోకపోవటం వల్ల మనం ఇవాళ దేశంలో బాగా వెనకబడిన రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్ర మిగిలిపోయింది. ఇదేనండి పవన్ కళ్యాణ్ చెప్పింది ఏమి లేదు, ఇదే. ఆయన క్లియర్గా చెప్పాడు. ఆయనకి మన అదృష్టం ఏంటంటే ఆయన కిందకి ఈ పంచాయతీరాజ్ శాఖ రావటం, జలజీవన్ మిషన్ రావటం. ఎందుకంటే గ్రామీణాభివృద్ధితో పాటు జలజీవన్ మిషన్ కింద కూడా ఆయన కిందనే ఉంది. ఇది ఇవాళ తను ఇదే మాట ఇప్పుడు నేను చెప్పిందే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పిందే నేను ఇప్పుడు మీకు చెప్తున్నా. ఏంటంటే అసలు దీన్ని వాడుకోవటంలో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యాడు. కేవలం 3,000 కోట్లు ఖర్చు పెట్టుకోవటం ఏంటంటే మొత్తం వినియోగం 23,000 కోట్లు, 24,000 కోట్ల కోసం పథకం పెట్టి 27,000 కోట్లు అనుకుంటా కేంద్రం చెప్పింది, ఈ సంవత్సరానికి ఇంత, ఈ సంవత్సరానికి ఇంత అని. వాడుకోవటంలో విఫలమైనటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అందుకని ఆయన ఈ శాఖ ద్వారా దీన్ని ఎక్స్టెండ్ చేయాలని కోరాడు. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించింది. వీళ్ళతో పాటు అన్ని రాష్ట్రాలకు కూడా ఇవాళ 2028 దాకా దీన్ని కేంద్ర ప్రభుత్వం ఎక్స్టెండ్ చేసింది. ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ దీన్ని అసలు వినూత్నంగా ఒక 70,000 కోట్లతోటి అమృతధార పేరుతోటి డిపిఆర్ తయారు చేసి కేంద్రానికి సమర్పించబోతున్నారు. ఇది ఎలా జరుగుతుంది? ఇది మరి ఈ సంవత్సరం బడ్జెట్లో చూస్తే 2,800 కోట్లు కేటాయించారు ఈ సంవత్సరం. అంటే నాకు స్పష్టత లేదు, అది కేంద్రం రాష్ట్రం వాటా కలిపి మొత్తం ఖర్చు అయ్యేటువంటిదా లేక కేవలం రాష్ట్ర వాటా అనేది నాకు స్పష్టత లేదు. కానీ మొత్తం బడ్జెట్లో చూపించింది మాత్రం 2,800 కోట్లు మాత్రమే. ఇది తొందరపడకపోయేటట్టయితే పథకం ముగించే లోపల వార్ ఫుట్లో మిషన్ మోడ్లో దీన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు ఈ మాట నేను ఇప్పుడు చెప్తున్నానంటే, ఇవాళ వచ్చినటువంటి వార్త కొంచెం కొద్దిగా షాకింగ్ న్యూస్ వచ్చింది. జలశక్తి మంత్రిత్వ శాఖ కేంద్ర ఎక్స్పెండిచర్ డిపార్ట్మెంట్కి మినిస్టర్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఒకటి ఉంటుంది. దానికి 2.5 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది వచ్చే 4 సంవత్సరాల్లో జలజీవన్ మిషన్ అని చెప్పి వీళ్ళు బడ్జెట్ ఇవ్వటం. వాళ్ళు ఆల్మోస్ట్ దాన్ని 50% కట్ చేశారు. కేవలం 1.25 లక్షల కోట్లకు మాత్రమే ఆమోదించారు. ఎందుకంటే ఎక్స్పెండిచర్ ఆమోదిస్తేనే అది బడ్జెట్లో కేటాయిస్తారు. అంటే వాళ్ళకుండే కారణాలు వాళ్ళకున్నాయి. కొన్ని రాష్ట్రాలు దీన్ని ఇన్ఫ్లేట్ చేసాయనేటువంటి భావన కూడా వాళ్ళకు ఉందట. సో మొత్తం మీద మాత్రం ఇది మొదట్లో నుంచి వాడుకున్నట్టయితే ఇవాళ మరి 90% పూర్తయింది యూపీ. వాళ్ళకి ఇంకా రిస్ట్రిక్షన్స్ ఉండవు కదా, కేవలం 10% మిగిలింది వాళ్ళకి వాడుకోవటానికి. సో మనకేమైంది పరిస్థితి అంటే, మనం 1.25 లక్షల కోట్లే అన్ని రాష్ట్రాలకు కలిపి ఇచ్చేటట్టయితే ఆ మేరకు రాష్ట్రానికి కోత విధించే అవకాశం ఉండొచ్చు. అంటే అప్పుడు ఏం చేయాలి, రాష్ట్రాలు పెట్టుకొని తర్వాత క్లెయిమ్ చేసుకోవాలి. ఆ తర్వాత మరి ఇది లేటుగా అమలు చేయటంలో వచ్చినటువంటి ఇబ్బంది, జగన్మోహన్ రెడ్డి పుణ్యమానే అది ఈ ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు మనకి. అయితే ఇది ఏ విధంగా చూసుకున్నా కూడా
ఇది కేంద్రంతో పవన్ కళ్యాణ్ ఆ మంత్రిత్వ శాఖ చూస్తున్నాడు కాబట్టి నాకు నమ్మకం ఉంది. కేంద్రంతో మాట్లాడి ఉమ్, ఒప్పిస్తాడనేటువంటి నమ్మకం అయితే నాకుంది. ఇప్పుడు ఇంకొక ఆసక్తికర విషయం కూడా మీ ముందుకు చెప్పేది ఏంటంటే, ఇది జిల్లాల వారీగా ఎట్లా అమలైంది మన ఆంధ్రాలను చూసినట్టయితే ఆ, అన్నిటికన్నా కడప జిల్లాలో 100% అమలైంది. అంటే ఇవన్నీ సర్టిఫై కావాలా, రాష్ట్రం క్లెయిమ్ చేసుకున్నటువంటి 90% పైగా అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, తూర్పుగోదావరి. తూర్పుగోదావరి అంటే రాజమండ్రి ఇవన్నీ కలిపి వస్తాయి కదా అది. అయితే ఇప్పటి వరకు అసలు మొత్తం గనక మీరు చూసేటట్టయితే ఆశ్చర్యకరం ఏంటంటే, అన్నిటికన్నా దిగువనుంది పల్నాడు. గుంటూరు పక్కనే ఉంటుంది పల్నాడు. అత్యంత 35 ఎంతో ఉన్నట్టుంది, 34%. ఆ తర్వాత 40% పైగా ఉన్న 2 జిల్లాలు ఏంటంటే శ్రీకాకుళం, బాపట్ల. గుంటూరుకు ఇంకొక వైపు ఉన్నది. సో 50% పైగా కృష్ణ. కృష్ణ అంటే మచిలీపట్నం అనుకొని డెల్టా ఏరియా అని చెప్తున్నాం కదా. ఆ డెల్టా ఏరియాలో ఇంటింటికి తాగునీటి పథకం 50% ఇళ్ళకి మించి లేదు. చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఈ చూస్తే ఒక్కసారి టేబుల్ మీరు చూసుకోండి. ఎందుకంటే రాయలసీమ ఫార్ ఫార్ బెటర్గా ఉంది. కోస్తాలో అసలు దారుణాదారుణంగా ఉంది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ పథకం అమలు అందరూ అనుకుంటున్నట్టుగా ఏదో డెల్టా ఏరియాల్లో బాగా అద్భుతంగా ఉండి వెనకబడిన రాయలసీమలో కాదు. రాయలసీమలో తాగునీటి సౌకర్యం అద్భుతంగా ఉంది. ఒక్క అనంతపురం తప్పితే, అనంతపురం, కర్నూలు కూడా కొంచెం తక్కువగా ఉంది. మిగతా అన్నీ కూడా చాలా బాగా అమలు చేయటం జరిగింది. సో ఇవాళ మోడీ పథకం ఏదైతే పెట్టాడో దాన్ని ఇవాళ అదృష్టవశాత్తు లేట్ అయినా కూడా పవన్ కళ్యాణ్ చేతిలో పడింది. పవన్ కళ్యాణ్ చేతిలోకి శాఖ రావటం వలన ఆంధ్ర ప్రజలు ఖచ్చితంగా నమ్మకం పెట్టుకోవచ్చు. దీన్ని 100% అమలు చేస్తాడని చెప్పి నమ్మకం అయితే ప్రజలకు ఉంది. అతి త్వరలో 28 పథకాన్ని ముగించే లోపలే ఆంధ్ర ప్రజలకి 100% ఇళ్ళకి కుళాయి సౌకర్యం వస్తుందని ఆశిద్దాం. ఇది నాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.